ఈ సమయంలో ఎక్కడి నుండి వచ్చాడో ఊరు పేరు ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చి అక్కడికి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ యెరొబాముతో చెప్పాడు, ఆ బలిపీఠమునంతా నిలుచుని నుండి ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. ఎవరికి చేశాడు? బలిపీఠానికి ప్రకటన చేస్తున్నాడు. బలిపీఠం ఏమన్నాడు అంటే, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో నుండి యెషయా అనే ఒకడు శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతని మీద అర్పించు. అతడు మనుషుల శరీరములను నీ మీద దహనము చేయి. చచ్చిపోయిన శవాలు చేస్తాడు కదా, కుళ్ళిపోయిన శవాలు, చచ్చిపోయిన శవాలు నుంచి నీ మీద ఏం చేస్తాడు? దహనం చేస్తాడు. లెక్క అయితే నీ మీద ఏం దహనం చేస్తున్నాయి? బలులు, రక్తము నీ మీద చేసే కదా. ఇప్పుడు కుళ్ళిపోయిన శవాలు వచ్చి నీ మీద దహనం చేస్తాడు. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? యెషయా. నిజంగా చేశాడు యెషయా. ఆ తర్వాత ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుక్కి ఒలికిపోగా యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ ప్రవక్త సూచన చెప్పాడు. ఎంత రోషంగా ఉన్నాడో చూడండి ఆ దైవజనుడు. ఎంత రోషంగా ఉన్నాడు ఆ దైవజనుడు, ఎంత పౌరుషంగా ఉన్నాడు ఆ దైవజనుడు. ఎంత రోషంగా ఎంత పౌరుషంగా ఉన్నాడో తెలుసు ఆ దైవజనుడు. చెప్పింది చెప్పినట్టు జరిగింది అన్నాడు. అంతలోకి ఆ బలిపీఠం దగ్గర నుంచి యెరొబాము ఏం చేశాడు తెలుసా? రాజు కదా, పాపం వచ్చి పట్టుకోండి అన్నాడు. ఎవరిని? దైవజనుడు. ఎవరిని? కొన్నిసార్లు దైవజనుడు చూసి వస్తుంటారు. ఒక్కొక్కడు ఊర్లో వాళ్ళు వస్తుంటారు, ఊరు బయట వాళ్ళు వస్తుంటారు, ఇంట్లో వాళ్ళు వస్తారు, ఇంటి బయట వాళ్ళు వస్తుంటారు. ఏంటో అసలు దైవజనుడు అంటే ఏమిటో తెలుసా? బైబిల్ చెప్తుంది, యెహోవా చేతిలో వాడబడుతున్న, ఆయన చేతి పని అయి ఉన్నాడు. అతడు చేతిలో యజమానుడు వాడుకునే పాత్ర అయి ఉన్నాడు దైవజనుడు. కాబట్టి నిన్ను ముట్టిన వాడు నాకు కనుగుట్టు ముట్టిన వాడితో సమానుడు అన్నాడు దేవుడు. ఆ దైవజనుడు వచ్చి ప్రవచనం చెప్పాడు. బలిపీఠాలు పడిపోతాయి, కాలిపోతాయి, బుక్కైపోతాయి. అసలు దానికి ముందు, అది పడిపోవడానికి ముందు సైన్యములు తెచ్చి దాని మీద దహనం చేస్తారు, అపవిత్ర పరిచి అది పడిపోతారు దేవుడు అన్నాడు. ఈ మాటకి యెరొబాము బహురోషం వచ్చి చీచాడు. పట్టుకోండి వాళ్ళని అన్నాడు కదమ్మా, పట్టుకోండి. నీకు సంబంధించింది అలా లేదు కదా, నీకే సంబంధించింది, నాకే సంబంధించింది, మనందరికి సంబంధించింది. పట్టుకోండి, ఆ దైవజనుడిని పట్టుకోండి అంటున్నాడు. అన్న చెయ్యి అన్నట్టు ఎండిపోయింది, అలాగే ఎండిపోయింది ఆ చెయ్యి. ఆ దైవజనుడు ఏం చేశాడు చూడండి, వెనక తీసుకోవడానికి అతను శక్తి లేకపోయింది. ఎవరతను? రాజు. అందరు చెప్పండి, ఎవరతను? ఓని ఏమన్నా పనికి మానవుడా? ఎవరు సామాన్యుడా? కాదే, అతడు రాజే, యెరొబామే. అలాంటి వాడే, అధికారం కలిగిన వాడే, సైన్యం కలిగిన వాడే, సంపద కలిగిన వాడే, సమస్త కలిగిన వాడే. చేయించాలంటే దైవజనుడిని పట్టుకోలేకపోయాడు. మరలా తిరిగి తన చేతి వెనక్కి తీయలేకపోయాడు. చదువు సోదరుడా. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు సూచన చొప్పున బలిపీఠం ఆ సూచన చొప్పున బద్దల కాగా బుక్కి దాని మీద వెలిగిపోయాడు. అప్పుడు రాజు నా చెయ్యి కనబడవలే బాగుపడినట్లు ఈ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడికి బతిమిలాడుకొనగా. ఓ దైవజనులారా, ఒకటే ఆలోచన చేయండి. ఈ రోజున మనము కలిగి ఉన్న రోషాన్ని మరలా ఎనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోషంతో దేవుడు మనల్ని నింపాడో అదే రోషాన్ని, అదే పౌరుషాన్ని, అదే ఆత్మ నింపుదలను, అదే ఆ ప్రేరణను ఎక్కడ తగ్గకుండా మనం ప్రయాసపడదాము కాక. అప్పుడే సర్వ సమాజానికి తెలవగలదు ఇతడు దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనుడు అని.
వీధి సువార్తలు ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ ఊరు నుంచే ఆ లోదరెన్ పాస్టర్ గారిగా వచ్చారు. ఈ ఊరు నుంచి ఒక దైవజనుడు లోదరెన్ చర్చికి పాస్టర్గా వచ్చారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, నేను వీధి సువార్తలు పెడుతున్నాను. నా సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేశాను. దేవుని ఆత్మతో ఫుల్గా ప్రార్థనతో నింపబడి ఆ ప్రాంతంలో నిలిచి ఉన్నాను. నేను ఎప్పుడైతే మైక్ ఆన్ చేసి ప్రార్థన ప్రారంభం చేశానో ఆ వెంటనే టకా పోలీసులు వచ్చినట్టు ఆ పెద్దలు, పాస్టర్ గారు, మోజేస్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఎవరు రావు ఇక్కడ పెడుతున్నాం. జాన్ మోజేస్ పాస్టర్ గారు జరిగిన సిచ్యువేషన్ ఇది. కాబట్టి వెంటనే వాళ్ళందరూ వచ్చేసి మైకులు మొత్తం పీక్ అవతలేశారు. ఎత్తుకొని పోన్నారు. నేను మైకు లేకుండా ప్రార్థన చేస్తున్నాను ఒప్పుకోలేదు. శుక్రవారం అక్కడి నుండి దేవుని ఆత్మలను కొనిపోయి నేనున్న ప్లేస్లో తీసుకెళ్ళి ప్రవచనం చెబుతుంది. సొదొమ పట్టణాన్ని ఎలాగో దేవుడు అల్లకుల్లో చేశాడు. మరలా వచ్చే శుక్రవారం కల్లా అదే ప్రాంతంలో రక్తం మొదలవుతుంది అని చెప్తుంటే ఇట్లనే మైకు పెట్టి ప్రవచనం చెప్తున్నాను. వివత్సమైన ప్రవచనాలు పలికాను. అలాగ ఆత్మ నా మీద ఆ రాత్రి అంతా కూడా నా మీద పనిచేస్తూనే ఉంది. తెల్లవారి అయిపోయింది. రెండో రోజు అయిపోయింది. అదే శుక్రవారము అదే సమయానికి మైకులు తీసివేసి ఆ దైవజనుడిని అక్కడ నుండి నెట్టివేసిన అదే సమయానికి మొద్దులు తీసుకొని ముట్టుకుంటే తలకాయలో మొద్దు తెక్కలు పోయి రక్తము దున్నల పోస్తే కారినట్టుగా కారిపోయింది. ఆ ప్రాంతం మేకలు కొట్టుకున్నారు. భయంకరమైన రక్తపద జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ అంబులెన్స్ నుంచి ఎత్తుకొని పోయారు. పోలీసులు వచ్చి ఎలా ఎత్తుకొని పోయారు. గందరగోళం అయిపోయింది ఆ సంఘం. ఆ ఇంటి యజమాని పెద్ద కోట్లని ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు ఒక దైవజనుడివా, నువ్వు ప్రార్థన చేస్తే ఈ సత్యంలో సాగుతూ ఉంటారా, వీధిలో ప్రార్థన పెడితే మాకు ఉగ్రతలు తగ్గిపోతాయి. పాప ఏరా నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు చెబితే మేము వినాలా, అబ్బా ఏమిరా అని నన్ను పట్టుకొని నా సొక్క గల్లా పట్టుకొని మాట్లాడు. అదే ఆయన నెక్స్ట్ శనివారం తెల్లవారుజామున నేను పోతుంటే నా బండి ఆపి 2 చేతులు దండం పెట్టి, మా తప్పేదయ్యా, నా కొడుకులు సాగులో ఉన్నారు ప్రార్థన. జాగ్రత్త, దేవుని చేత ఎన్నుకోబడి ఎంపిక చేయబడి నిజముగా ఆత్మ చేత నడిపించబడుతున్న ఏ సేవకునైనా ముట్టినా, అతడు ఆత్మ ప్రేరణకు అడ్డుపడినా దేవుడు ఊరుకోడని చెప్తున్నాడు. మనుషుడు కాదు, దేవుడు ఊరుకోడు. దైవజనుడైన ప్రవీణ్ గారిని చంపారు, దేవుడు ఊరుకోడు కదా. దాని ప్రతిఫలాన్ని ఆయన రెట్టింపు చేస్తున్నాడు. ఇప్పుడు ఏ సేవకుడైనా హింసించబడినా, ఏ సేవకుడైనా కొట్టబడినా, ఏ సేవకుడైనా ఇదిగో దేవుని చేత నడిపించబడుతున్నా అతని జోలి వస్తే దేవుడు ఊరుకోడు. కానీ ఏ దైవజనుడైన సంఘాన్ని మోసం చేస్తున్నా, సమాజాన్ని మోసం చేస్తున్నా, ఇదిగో వాడు కొవ్వు మెదడు బాగా తింటూ బలిసిపోతుంటే నీరు పట్టాల్సిన అవసరం లేదు. దేవుడే వాడిని నిలువున నాశనం చేస్తాడు. దేవుడే వాడిని తాట తీస్తాడు. దేవుడే వాడి పళ్ళు రాబోతాడు. దేవుడే వాడిని ప్రజల ముందు పిలిపించి ఊరేస్తాడు. ఈ చెరువుల ముందు వాడు నాయకుడి రక్షణకులు ఎడల్పుగా చాపుకొని, నేను అభిషక్తుని, నేను ఇదిగో శాపకుని, నేను ఇదిగో మరి ఆ యాజకుని అని తన నోటితో పగలగా పలికాడు, గొప్పలు పలికాడు. ఆ దైవజనుడిని ఆ ప్రజల దగ్గరే నెత్తిని పెట్టుకుని దగ్గర ఆ ప్రజలే రాళ్ళు తీసుకొని కొట్టేటట్టు చేస్తాడు. ఆ ఊళ్ళో వద్దుకో, అసలు మా సంఘానికి వద్దుకో, మా ప్రాంతానికి వద్దుకో అని నెట్టి వేస్తాడు. అందుకని ఏలీని దేవుడు ఏమన్నాడు, నెట్టి వేశాడు. నువ్వు నా వద్దు, అసలు నీ వద్దు, నీ కొడుకులు వద్దు. ఓడలేదు దేవుడి సేవ. ఇలా దేవుడి సేవ అంటే బైబిల్ సంఖ్య పెట్టుకొని ఇంటింటికి తిరిగితే 10 రూపాయలు వస్తాయనుకొని ఇదొక వేసి వేస్తున్నారని కొంతమంది అంటున్నారు. వాడు నిజంగా దేవుడి కోసం ఎంపిక చేయబడ్డాడు. ఇంటింటికి పోతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థనే వాడికి ప్రాణం కానీ, స్వార్థ ప్రాణం కానీ వాళ్ళు ఇచ్చిందాక వాకి ముందు కుక్కలా ఎదురు చూడండి.
నిజంగా సువార్థికుడైతే హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బోధిస్తాడు, సరైన వారిని సరిచేసి వెళ్ళిపోతాడు. ఇది రోషం కలిగిన సేవని. సువార్థికులు ఉన్నారు, ఉండబట్టి మనం బ్రతుకుతాం, లేకపోతే బ్రతుకం. అలాగని అందరూ సువార్థికులు కాదు, దొంగలు కూడా ఉన్నారు. ఇది కూడా నిజమే. అందులో నేనున్నానా, నువ్వున్నావా, ఎవడున్నాడు బయట పెట్టేది మనుషులు కాదండి, దేవుడు పెడతాడు. ఆయన దేవుడే చీల్చి చెడ్డాడతాడు వాళ్ళని. దేవుడే. చాలా మంది అనుకుంటారు దేవుడు సూచించున్నట్టు వదిలేస్తాడు. ఎక్కడికి వదులుతాడు ఆయన? టైం రావద్దా, గడియ రావద్దా? కోత ఎప్పుడు కోస్తావు? గురుగులు కనబడగానే కోసారా? కోతకాలం కాబట్టి కోసాడు కదా. కనబడగానే నువ్వు నేను అలా ఆవేశపడేది. నీకు నాకు నా ఆవేశం కనుక ఆయనకుంటే అసలు ఈ లోకం ఉండేది కాదు. అసలు దేవుడిని ఆయన చెప్పుకోవడానికి ఉండేది కాదు. మీకు తెలుసా గొప్ప గొప్ప నాయకులు ఎట్లయితారు తెలుసా? చిన్న అన్న మాటలన్నీ పట్టించుకొని పోయేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. ఎంతమంది అనుకున్నా ఏమనుకున్నా సాధించిన దాకా అతను పోరాటం ఆపడే, అప్పుడు అతను గొప్పవాడు అంటారు. ఇలా సేవకులు కూడా గొప్పలు ఎప్పుడు అంటారు తెలుసా? నిందలు, అవమానాలు అన్నిటిని తట్టుకున్నప్పుడు గొప్ప దైవజనుడు అంటారు. విశ్వాసులు కూడా గొప్ప విశ్వాసులు ఎప్పుడు అంటారు తెలుసా? శ్రమలో, కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు నీకు కలిగిన నీ ఇంటి వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల, సంఘముల వాళ్ళ వల్ల, వెలుబడి వాళ్ళ వల్ల, నీ శరీరం వల్ల కలిగే శోధన సైతం జయించుకొని నువ్వు ఎప్పుడైతే నీకు కలిగిన విశ్వాసాన్ని కొనసాగిస్తావో అప్పుడు నిజమైన నమ్మకమైన విశ్వాసం మా మందిరంలో ఉందని చెప్పుకుంటాడు. ఊరకనే వస్తాయా ప్రైజులు, ఊరకనే వస్తాయా ఫ్లెక్సీలో, పోస్టర్లో, ఆ ఫోటోస్. 10th క్లాస్ వాళ్ళు ఎవరు వేస్తారంటే ఫ్లెక్సీలో మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళే, నెంబర్ 1 స్థానంలో ఉన్న వాళ్ళే పెద్ద బొమ్మలు వేసి వాళ్ళది మిగతా వాళ్ళు చిన్న బొమ్మలు వేస్తారు. ఇక అసలు ఉపయోగం లేని వాళ్ళు అసలు బొమ్మలు కాదు, పేర్లు కూడా చెప్పారు. దేవుడు ఎవరు ఉపయోగిస్తాడు? ఘనమైన పాత్రలు, విలువైన పాత్రలు. కాబట్టి దైవజనులుగానైనా విశ్వాసులుగానైనా ఎవరైనా ఈ దైవజనుల గురించి కొంచెం మనం లోతుగా ధ్యానించాలి, ఆలోచన. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుని ఆ దైవజనుని బతిమాలుకొనగా ఆ దైవజనుడు యెహోవాను బతిమాలుకొని గట్టిగా చెప్పగొట్టండి. దైవజనుడిని రాజు బతిమాలాడు, రాజు దైవజనుడు దేవుని బతిమాలాడు. ఈ పర్పస్ ఎంత పెద్దదో తెలుసా? ఈ రూట్ మ్యాప్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. దైవజనుడిని ఎవరు బతిమాలాడారు? రాజు గారు. దైవజనుడు ఎవరిని బతిమాలాడాడు? దేవుణ్ణి. దైవజనుడు పోస్ట్ ఏంటో తెలుసా? నీకు ఇక లేదు అవకాశం అనుకున్న దాన్ని కూడా మరలా రిటర్నింగ్ తేగలిగినటువంటి కృప ఉన్నవాడు దైవజనుడు. ఇక ఈ మనిషి పడిపోయింది, చచ్చిపోయింది, లేదు అనుకున్న దాన్ని కూడా తిరిగి ఇంత రోషం కలిగి దేవుడు చెప్పగానే ఇంటే ఇలాంటి దైవజనుడు కూడా చివరి లాస్ట్ మోసపోతాడు. ఒక ముసలి ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో బహుమతులు అయ్యి అంటే అంటాడు, నీ దగ్గర ఉంచుకో, నాకేమొద్దు అంటే చివరికి అంటాడు, ఇదిగో 2 మా ఇంటికి రమ్మన్నాడు. 7వ వచనం, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అసలు తీసుకొని బహుమతులు ఇచ్చేదనని చెప్తే ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమును నేను అన్నపానాలు పుచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తాం. దైవజనుడికి ఎంత రోషం ఉందంటే నా ఇంటికి వచ్చి అన్నపానాలు పుచ్చుకోయ్యా, నాకు ఇంత మేలు చేసామన్నాడు. ఆయన అన్నాడు, నీ ఇంట్లో సగభాగం నాకు ఇచ్చిన నేను ఇంటికి రాను. నిజంగా పోవాలి. దైవజనులారా, నిజంగా కొన్ని విషయాలు మనం పర్ఫెక్ట్గా ఉంటామంటే నిజంగానే ఉంటాం. కానీ మనం పర్ఫెక్ట్గా ఉన్నామని మరొకరికి తెలిసినప్పుడు మరొకరి చేతనే, రాజు చేత మోసపోలేదు కానీ మరొకరి వ్యక్తి దైవజనుడు అనిపించుకున్న వ్యక్తితో ఈ వ్యక్తి మోసం. ఈరోజు మన సేవలు ఎలా ఉన్నాయో తెలుసా? మనం మోసపోకపోయినా కానీ మనల్ని మోసపుచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 12వ వచనంలో వారి తండ్రి అతడు ఈ మార్గంలో వెళ్ళిపోయినని అడిగాను. అంతటా తన కుమారుడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు
ఏ మార్గంలో వెళ్ళిపోయినో తెలిపి వెంబట అతడు తన కుమారుని పిలిచి నాకు గాడిద గంతలు కట్టి చెప్పాడు. అతన్ని కొరకు గాడిదని గంతలు కట్టి అతడు దాన్ని ఎక్కి దైవజనుని కనబడవలని పోయి మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాడు. అది చూశాడు. యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడిగాడు. నేనే అన్నాడు. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అతడు నేను మీతో కూడా మరలి రాచాలను నీ ఇంటికి నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలంలో అన్నపానాలు పుచ్చుకొను. నీవు అచ్చట అన్నపానాలు పుచ్చుకొని వద్దనియు నీవు వచ్చిన మార్గమనే పోవుటకు తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైన చెప్పాడు. అందుకని నేను నీ బట్టి ప్రవర్తనే. ఇది సేవకులు మాట్లాడుకోవాల్సిన విషయం. చాలా మంది అంటారు ఆ బ్రదర్ మీరు ఎలా సంతోషిస్తారు? సేమ్ బ్రదర్, నేను కూడా సేమ్ మీలాంటి దర్శనమే బ్రదర్, మీలాంటి ఆత్మీయ బ్రదర్ నాలో కూడా ఉంది బ్రదర్. నీవు నేను ఏకమైతే బ్రదర్ ఇంకా బలంగా చేయించుకున్నాడు సేవ వద్దు బ్రదర్, దండం పెట్టు తెలుసుకుంటాడు. ఎవరైనా నమ్మకం నీ దర్శనము, నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ ప్రత్యక్షతలో నీ ప్రతిదించాలి. నీ సహజోడిగా దేవుడు కావాలంటే ఇస్తాడు. మోషతో అన్నాడు, నీ అన్నయ్య ఆహారం నేను నీకు ఇస్తున్నాను కొద్దిగా చెప్పట్లు. దేవుడు ఇస్తే ఆ వ్యక్తి మనకు మేలుగా ఉంటాడు, దేవుడు ఇవ్వకపోతే ఆ వ్యక్తి కీడు. దేవుడు ఇస్తాడుగా. ఈ మార్గంలో వెళ్ళమన్నాడు, వద్దు అన్నాడు, పొమ్మన్నాడు. ఇదిగో నీ కోసం నేను ఒక వ్యక్తిని ప్రవర్తన వల్ల నీకు జోడి చేస్తానని చెప్తాడుగా. ఈ వ్యక్తి ఏమన్నాడు? నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవుడితో ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుగా రమ్మని. నా దగ్గర ఒక దేవదూత వచ్చాడు, నువ్వు అతన్ని అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇంటికి తీసుకుపోమన్నాడు. నాతో చెప్పమని అతనితో అబద్ధం ఆడగా అక్కడ క్లియర్ గా ఉంది. ఏమన్నాడు? అబద్ధము. దేవదూత వచ్చాడు, ఆ ఇల్లే దైవజనుడికి ఎంత బాగా పంపిస్తున్నావు, ఎవరంగా ఎంత బాగా పంపిస్తున్నావు, అసలు ఆయన ఎంత అద్భుతం చేశాడు, ఎంత ఆశ్చర్యం చేశాడు, అలాంటి వారిని ఏం పెట్టకుండా మీ ఊరిలో నుంచి వెళ్ళకూడదు, నీకు ఎంత కీడు. దేవదూత వచ్చి నాకు చెప్పింది సార్, తోటి సేవకుని తోటి దైవజనుడిని దయచేసి నా దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్ళండి. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని వారు భోజనము చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను. ఎనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు వచ్చింది ఇప్పుడు ప్రవచనం. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని కైకొనక నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు కైకొనలేదు. ఆయన సెలవిచ్చిన మాట మీద తిరుగుబడి నువ్వు వెనక్కు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలము భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. ఎంతకి ఈయన కళేబరమే పితరుల సమాధిలోకి వెళ్ళకుండా జరిగింది. దేవుడికి వచ్చిన ఈ వాక్యం అతనికి రప్పించిన వాడికి వచ్చింది. ఆయనకు రాలే ఇంకా ప్రవచనం. నేను ఒకే మాట అంటున్నాను, దేవుడు ఈ వాక్యం చేత నన్ను దర్శించున్నాడు, అలాగే మిమ్మల్ని దర్శించున్నాడు. ఎందుకో తెలుసా, మనం ఎంతగా వాడబడతామో వాడబడిన తెల్లవారి వాక్య పరిచర్య అందించిన మరుసటి రోజే లేక ఆ రోజే లేక ఆ క్షణమే నిన్ను మోసం చేసేవాడు నీ అంటబడుతున్నాడు, నిన్ను భ్రమ పెట్టేవాడు నీ అంటబడతాడు. ఓ విశ్వాసి, నువ్వు బలంగా ప్రార్థన చేసి బలంగా దేవుని నమ్మి బలంగా ఉపవాసం ఉండి బలంగా దేవుని సన్నిధిలో అంగరార్చి ఆ రోజున మంచి వాక్యం విని తీర్మానం తీసుకున్న ఆ రోజు ఆ క్షణము మరుక్షణం నుండి అపవాది నీ మీద ఒక దాడికి దిగుతాడు.
అక్కో నేను కూడా ప్రార్థన పోయేవాళ్ళని, నీకెందుకురా అదిగో నువ్వు పోయే చర్చి మంచి చర్చి కాదట్లా, నీకెందుకురా మాయమంటరా, నీకెందుకు రాక్క, ఒక్కసారి రాక్క, ఒక్కసారి ఆ దైవజనుడు ముగ్గు చూసినా చాలక్క, ఒక్కసారి అయిపోయినా చాలక్క అని నిన్ను నీవైతే అలా ఉండవద్దు. ఇది కదా మన అంశం. నీవైతే అలా ఉండవద్దు. ఓ దైవజనుడా, నీవైతే అలా ఉండవద్దు. ఎలాగో మోసపుచ్చే వారికి లోబడేటట్టుగా ఉండవద్దు. ఓ విశ్వాసి, మోసపుచ్చుతున్నటువంటి వ్యక్తులకు లోబడే వ్యక్తిగా ఉండవద్దు. ఓ సంగమా, మోసపుచ్చేటువంటి వ్యక్తులకు మోసపోయేటట్టుగా ఉండవద్దు. అన్నపానాలకు ఆశపడి దర్శనాన్ని పోగొట్టుకోవద్దు. అన్నపానాలకు ఆశపడి నీ తీర్పుని, నీ రోషాన్ని, నీకు తెలుసా దేవుడి దగ్గర ఈయన బతిమలాడితే దేవుడు కూడా మారిపోయాడట. వెంటనే చెప్పినట్టు అన్నాడు, సరే చేయిస్తానులే అన్నాడు. అవునా కాదు మీరు చెప్పండి. దేవుడే ఈయన ప్రార్థనని మార్పు చెంది అతన్ని ముడితే బాగు చేస్తే ఈ రోజున ఇతడు చెప్పినటువంటి మాయ మాటలు ఏమంటే ఈయనకి ఇది ఒక్క సందర్భంలోనే జరిగింది. మనం ఎన్ని సందర్భాల్లో మోసపోతున్నామో తెలుసా? నిజంగా నా జీవితంలో కొన్ని 100 సార్లు ఎట్లా మోసపోయాను. 100 సార్లు నా అభిషేకాన్ని ఎన్నేమైపోయాను. కొన్నిసార్లు నేను పోకూడదు స్థలానికి పోయి కలపకూడదు చేతులతో చీరు కలిపి, మీకు తెలిసిన ఎవరు పడితే వాడు వచ్చి దైవజనుడి మీద మళ్ళీ చేతులు పెట్టదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నామా? ఎవడు పడితే వాడు వచ్చి ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు మంచిగా అనుకుని తలవ మీద వద్దు. ఒక్కసారి హస్త నిక్షేపణ చేసిన తర్వాత ఇంకా నీకెందుకైనా ఆ గోడ? ఒకసారి నీవు హస్త నిక్షేపణ చేయబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, దేవుని వరాలను రుచి చూశావు, దేవుని కొరకు నిలబడ్డావు, నిలబెట్టబడ్డావు. ఇంకేంటి? నువ్వు నిలబడిన దానికి పరిపూర్ణత చూసుకుంటా మరలా కట్టించుకుంటావా? పోయి తల మీద అభిషేకాలు. ఒక రోజున అనుకోకుండా ఇళ్ళ ప్రార్థన చేసి అతను వచ్చాడు. 2015 వచ్చి నేను మా పాస్టమ్మ ఒకే మనసు నిద్రపోతే మా అడక గదిలోకి వచ్చి లేదు ఎక్కువని లేసాను. నేను మళ్ళీ నేను ఉన్నాను. ఏంటయ్యా నేను అన్నాడు. 2 చేతులు ప్రార్థన చేసి అయిపోయింది బాధలు అయిపోయి అన్నాడు. కానికి ఇరాని తిరుగుతున్నాడు. నేను అడిగాను, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు, నేను ఎవరికి నాకు స్నేహితులు చేయగలుగుతావు, ప్రారంభించావు. అదే సంస్థలో కలగప్పుడు రావాలి. తెలుసు నాకు అతను ఎవరో, ఇప్పుడు ఎక్కడ ఉంటాడో, అతని అడ్రస్ అంతా తెలుసు, అతను తెలుసు నాకు. ఇప్పటికి అతను సొంత మందిరం లేదు, మనం ఈ మధ్య అతను పెట్టాడు. అంటే తప్పుగా అతను ఎగతాలు చేయలేదు. నేను ఎవరి మీద ఎవరు చేతులు వేయాలి, ఎందుకు వేయాలి అసలు? అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చండి? మనం కూడా దైవజనులమే కదా అని చెప్పి సరాసరి ఎవరు నెత్తి మీద పెడితే వాళ్ళు నెత్తి మీద పెడితే, అందుకని దీనికున్న పవర్ బాధి ఏది పెడితే అది నరికేమనుకో కత్తితో. ఆ కత్తి అసలైన సమయానికి కోతకి పనిచేయదు. అసలైన సమయానికి అది పనిచేయదు. అది ఇంకా ఆ యూరోపం చేయడానికి ఇండిపెండెంట్ వెళ్ళిపోద్ది, దానిలో జీవం ఉండదు ఇక్కడ. కాబట్టి మనము దేనికి పడితే దానికి మనము సమయాన్ని కేటాయించాల్సిన అవసరము లేదు. ఎవరితో పడితే వాళ్ళతో చేయవద్దు. ఎవరికి పడితే వాళ్ళకి మనం తల ఇయ్యవద్దు. మనం ప్రత్యేకించబడిన వారు. ఇక ఆ ప్రత్యేక జీవితం, ప్రత్యేక లైఫ్ అలాగనే ముందుకు కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన దాన్ని తీసుకోవడం వెనక్కి మనం ఎవరికొకరికి మన తల ఇస్తే పోద్ది, అంతే కథ.
కాబట్టి అదే అంటున్నాడు ఇక్కడ, అదే జరిగింది. చివరికి నా సమయం అయిపోయేదానికి నేను పిల్లరా ఈ సమయంలో రాజులు మొదటి 17 వచ్చినలో అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా రాజులు 17 ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రానివ్వలేని నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అయ్యా దైవజనుడా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చివరికి నా పాపాన్ని నాకు గుర్తు చేయడానికి ఇచ్చినట్టుంది చంపినట్టు. కొన్ని సందర్భాల్లో మనం మేలు చేద్దామన్న సంఘమే మనల్ని ప్రశ్నిస్తుంది. దైవజనులారా, వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రయాసపడి, వాళ్ళ పిల్లల కోసం మనం ప్రయాసపడి, వాళ్ళ అక్కర్ల కోసం ప్రయాసపడి, వాళ్ళ అప్పుల కోసం ప్రయాసపడి, వాళ్ళకి ఏదో లేదు ప్రభువా, లేదు ప్రభువా, ఈ ప్రభువా అని సంవత్సరాల తరబడి ఏడిస్తే దేవుడు ఇస్తే వాళ్ళకి నష్టం, వాళ్ళు చేసిన నష్టానికో పాపానికో దేశానికో దేనికో అక్కడ నష్టం జరిగితే తిరిగి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటుంది, నా పాపాలు నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావయ్యా. ఎంత మంచి గురి తెచ్చిందండి దైవజనుడు. కాబట్టి ఎట్లా చెప్పండి, నేను నీ పాపాన్ని గుర్తు చేయడానికి, నేను నీ కొడుకు చంపడానికి ఏం మాట్లాడుతున్నావమ్మా అని ఒక భయంకరమైన ఆవేశం, ఆలోచన, వేదన రాదా? 28వ వచనంలో మళ్ళీ అదే ఆమె ఈ మాట అంటారు చూడండి. 26 అక్కడే 24 వచనం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఆమె అంటుంది, కాదు కాదు కాదు, నీవు దైవజనుడు అని నీ మాట నిజమని నిందలో కూడా నిలబడి దేవునికి ప్రార్థించేవాడు దైవజనుడు. సమస్యల్లో కూడా నిలబడి ప్రార్థించేవాడు దైవజనుడు. తమను తాము ప్రూఫ్ చేసుకోవడానికి కాదు, తాము ప్రూఫ్ చేయగలిగిన దేవుణ్ణి ఎదుట నిందారహితుడిగా నిలబడిన వాడు దైవజనుడు. ఈ రోజున సంగమా శ్రమ వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ ఆ స్త్రీ వెంటనే ఆమె ఏమంటుంది, ఇందును బట్టి నువ్వు దైవజనుడు అని. ఈరోజు ఇందును బట్టి మనం దైవజనుడు అని లోపల చెప్పుకోవాలి. నిజంగా అతను దైవజనుడు ఇందులు బాగుంది మనకెందుకు అని ఎవరు అనగలరు? ఎలా అనగలుగుతారు? మన మాటలో ఖచ్చితంగా మన యథార్థత, మన నీతి, మన భక్తి, దేవుని ఆజ్ఞ స్పష్టంగా మనం నెరవేర్చుట చేతనే. మన మనుషులు మెప్పించాలనే ఉద్దేశం కాదు, దేవుడినే మనం మెప్పించువారు. దేవుడికి సంతోషాన్ని కలిగించువారు మనం కావాలి. కాబట్టి నీవైతే అలా ఉండవద్దు, వీటిని విశ్వసించాలి. మనమైతే ఎలా ఉండాలి? చివరి ఆఖరిగా అదే వచ్చినాడు. ఎన్నో చెప్పదలిచిన విషయాలు ఉన్నప్పటికీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నిజంగా మన ప్రయాస ఏంటి? ధనమా? మన ప్రయాస ఏంటి? మందిరాల? మన ప్రయాస మంచి సిస్టమా? మన ప్రయాస ఏంటి? ఇది కాదు. మన ప్రయాస ప్రేమ, మన ప్రయాస నీతి, మన ప్రయాస భక్తి, మన ప్రయాస ఓర్పు, మన ప్రయాస సాత్వికము. మన సంపాదన
అయితే మనకి ఏది తెలియదు. మన ప్రయాస ఇది కాకుండా ఏది అయినా అంత కొరతే, అంత కొద్దిగా. సంగమా మీరు సంగమైన సేవకుడు మన ప్రయాస ఏమై ఉండాలో స్పష్టంగా మీరైతే అలా ఉండద్దు. కనుక ఈ స్థలంలో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ప్రభువే యేసుక్రీస్తు నన్ను మిమ్ములను మనందరినీ ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది సత్యమే అన్నోళ్ళు నాకు నేను మరొకసారి దేవుడు కాదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని మరలా 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 ఆయన మూలపాఠాల దగ్గర తీసుకెళ్ళట్లేదు. ఆయన మనము ఇంకా పసితనాన్ని విడిచి కాలాన్ని బట్టి మనం ఎలా ఉండాలి, బోధకులుగా ఉండవలసిన అవసరమే. కానీ ఇంకను సంఘం ఎలా ఉంది, మూలపాఠాల దగ్గర ఆగి ఇంకా బాప్తిస్మం, ఇంకా రక్షణ, ఇంకా మారు మనసు చెప్పుకున్న వాళ్ళకే 24 గంటలు ఇదే చెప్తున్నాం. ఇంకా మారు మనసు పొందడానికి కాదు. మనం ఇంకా దేవుడి దగ్గర మన ప్రయాస దేనికోసమైంది? మందిరాలు కట్టడం కాదు మన ప్రయాస, మంచి సిస్టమ్ కాదు మన ప్రయాస, మంచి డబ్బు కాదు మన ప్రయాస. ఆత్మ. రాజులు సైతం మన మాటకి భయపడగలరు. రాజులు సైతం దేవుడు మన యొక్కకు పంపించాలి, నా కోసం ప్రార్థన చేయాలి. అధికారులు సైతం మన ప్రార్థన వారికి ఆశీర్వాదమని నమ్మాలి. ఇది నిజమైన దైవ జనుడు ఉండవలసిన గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనము మన తరములో వినియోగించుకోవడానికి ప్రయాసపడతాం. మనమందరం మన దేవుడికి అప్పగించుకుంటాం. ఒకసారి నీ నెత్తి మీద ఆయన హస్త నిక్షేపణ జరిగించినాక ఇక మరలా మరలా కొత్త కొత్త అభిషేకాలతో అవసరం లేదు. దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం రెట్టింపు చేసుకున్నాం. దేవుడిచ్చిన దర్శనాన్ని రెట్టింపు చేసుకున్నాం. ఎవరో కావాలని మన గురించి చెప్పడం కాదు. ఆ దర్శనాలు మనమే చూచుదాము గాక, ఆ స్వరాన్ని మనమే నిందుము గాక, ఆ దేవుని యొక్క సంతోషంలో మనము పాలివారం అవుదుము గాక. మనల్ని బట్టి దేవుడు కోపపడడం కాదు, దేవుడు సంతోషపడదు గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం కొరకు మనం